హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ రెసిపీతో ముందుకొచ్చాను. అదేంటంటే స్ట్రీట్ స్టైల్ వెజ్ మోమోస్ అండ్ దానికి కాంబినేషన్ స్పైసీ మోమోస్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఎప్పుడూ ఒకే రకం స్నాక్స్ కాకుండా ఏదైనా స్పెషల్‌గా తినాలనిపించినప్పుడు కానీ, ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు డెఫినిట్‌గా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వెజ్ మోమోస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. అందులోకి ఒక హాఫ్ కప్ దాకా మైదా వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం చపాతీ పిండిలా కూడా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోదండి. పిండి మెత్తగా అయిపోతుంది. కొద్దిగా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా సింపుల్‌గా ఇలా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే మైదా ప్లేస్‌లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా మెత్తగా మనకి డవ్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా! ఇప్పుడు కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఇలా గీస్ చేసుకొని, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ చేసుకోవాలి. ఈలోపు మనం దీనికి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త వాటర్ వేడైన తర్వాత ఇందులోకి ఒక 10-12 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని అవి కాస్త సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 4 టమాటోస్ ఇలా మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ ఇలా రెడ్‌గా ఉన్నవి తీసుకోవాలండి. అప్పుడే మన చట్నీ అనేది చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఒక 10 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. చూడండి టమాటోస్ అన్నీ కూడా మెత్తగా ఉడికిపోయినాయి కదా! ఆ పైన పొట్టు కూడా ఈజీగా వచ్చేసింది. ఇలా పైన పొట్టు ఈజీగా వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. చూడండి ఈ టమాటోస్ పైన పొట్టంతా కూడా తీసేసుకొని ఇప్పుడు ఒక జార్‌లోకి వేసేసుకోవాలి. అలాగే ఈ సాఫ్ట్ అయిన ఎండుమిర్చి కూడా ఒక జార్‌లోకి వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నేను వాటర్ అంతా తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకోవాలండి. అలాగే గార్లిక్‌ని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నామండి. చూడండి గార్లిక్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒకటి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ కూడా సన్నగా తరిగింది వేసుకోవాలి. అలాగే బీన్స్ ముక్కలు, అలాగే ఒక కప్పు క్యాబేజ్ సన్నగా తరిగింది. అలాగే నేను ఇక్కడ సోయా గ్రాన్యూల్స్ యాడ్ చేస్తున్నానండి. మీల్ మేకర్ గ్రాన్యూల్స్ ఉంటాయి కదా! అవి వేడి వాటర్‌లో వేసేసుకొని వాటర్ అంతా కూడా తీసేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 1 మినిట్ పాటు మనం చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం స్టీమ్ చేసినప్పుడు లోపలంతా కూడా చక్కగా కుక్ అయిపోతుంది కాబట్టి లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక 1 మినిట్ పాటు. సోయా గ్రాన్యూల్స్ బై చాన్స్ మీ దగ్గర లేకున్నా కూడా మామూలు వెజిటేబుల్స్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఇందులోకి టేస్టింతగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన టమాటో అలాగే ఎండుమిర్చి కూడా చక్కగా చల్లారిపోయిన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా ఒక 4, 5 వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు చట్నీని. అలాగే ఇందులోకి మనం కొద్దిగా సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే టేస్టింతగా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా షుగర్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి మనకు అందులో ఉండే స్పైసీనెస్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది షుగర్ యాడ్ చేయడం వల్ల. చూడండి ఇప్పుడు అంతా కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ చట్నీ చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇక్కడ చట్నీ రెడీ అయిపోయింది కదా! స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన పిండి కూడా చక్కగా సెట్ అయిపోయిందండి. చూడండి మెత్తగా మనకి రెడీ అయిపోయింది కదా! నానిపోయింది పిండంతా కూడా. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ. ఇలా మిక్స్ చేసిన తర్వాత చిన్న బాల్స్‌లా మనం పూరి సైజు బాల్స్‌లా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చిన్న బాల్స్‌లా ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ కూడా పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా తీసుకుంటూ కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ దీన్ని రోల్ చేసుకోవాలి. చిన్న సైజు పూరిలా ప్రిపేర్ చేసుకోవాలి.
మరీ మందంగా కాకుండా పల్చగా ఉండేలా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఈ మాత్రం పల్చగా ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా! ఒక స్పూన్ అంతా దీంట్లో పెట్టేసుకొని మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా చిన్న చిన్నగా మనం ఫోల్డ్ చేసుకొని ఆ పూరి అంతా కూడా ఒక దగ్గరికి వచ్చేలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సింపులే అండి. ఫస్ట్ టైం చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి 1, 2 చేసామంటే మనకి ఈజీగా వచ్చేసింది. చూడండి ఇలా మనకి ఒక ఫ్లవర్‌లా వచ్చేసింది కదా! ఇప్పుడు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకోటి కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒక్కోటిగా తీసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్‌ని ఒక స్పూన్, పెద్ద సైజ్ స్పూన్ అంతా పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ఫోల్డ్స్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకున్న పూరి అంతా కూడా ఒక దగ్గరికి తీసుకురావాలి. మనం వెజిటబుల్స్ ఇందులో యాడ్ చేసిన వెజిటబుల్స్ కూడా ఎక్కువ కుక్ చేయలే కాబట్టి చాలా హెల్తీ అండి. కాకపోతే మనం ఇక్కడ మైదా యూస్ చేసాము. మైదా ప్లేస్‌లో మీరు వీట్ ఫ్లోర్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒక స్టీమ్ చేసుకునే ప్లేట్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ఏమాత్రం అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ ఇలా ఒక్కోటిగా పెట్టుకుంటూ దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలి. ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ముందుగానే వాటర్ బాయిల్ చేస్తున్నానండి. ఒక బౌల్‌లో కానీ ఒక కడాయిలో కానీ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ప్లేట్‌ని పెట్టేసుకొని పైనుంచి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోతాయండి. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత మనకి చక్కగా ఏమాత్రం అంటుకోకుండా చక్కగా కుక్ అయిపోయాయి కదా! ఇలా అంటుకోవట్లేదు అంటే మనకి మోమోస్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక్కోటిగా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోయాయండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఎప్పుడైనా మనకి టైం ఉన్నప్పుడు కానీ స్పెషల్‌గా తినాలనిపించినప్పుడు డెఫినిట్‌గా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ వెజ్ మోమోస్ రెసిపీని మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తోని షేర్ చేసుకోండి. చూడండి లోపల స్టఫింగ్ అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది. చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి పైనంతా కూడా. ఈ మోమోస్ చట్నీతో గనుక సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మమ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్. మరొక మంచి రెసిపీతో ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.